అమ్మవారి మహిమాన్వితమైన స్వరూపాల్లో మరో స్వరూపం గాయత్రీదేవి. శాస్త్రంలో ఒక మాట ఉంది, నగాయత్రా పరం మంత్ర నమాతు పరదైవతం అని. అంటే గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం ఇంక అసలు ప్రకృతిలో లేదు. గాయత్రీదేవి స్వరూపానికి 5 ముఖాలు, ముత్యం, పగడం, బంగారం, నీలం, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి సృష్టిలో ఉన్న పంచభూతాలకి ప్రతీక. అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. వరద అభయహస్తాలు, 2 తామర పువ్వులు ఉంటాయి. మిగతా చేతుల్లో అంకుశము, కొరడ, కపాలం, గద, శంఖం, చక్రం అవన్నీ ఉంటాయి. ఈ 10 చేతులు 10 దిక్కులకి ప్రతీక, ప్రకృతికి సంకేతం గాయత్రి స్వరూపం. అందుకే గాయత్రి మంత్రం ప్రతిరోజు చేయగలిగితే మనకి ప్రకృతికి మధ్య అనుసంధానం చేస్తుంది. తత్ అనే అక్షరంతో మొదలవుతుంది కదా గాయత్రి మంత్రం. ప్రచోదయాత్ వరకు మొత్తం 3 పాదాల్లో ఉంటుంది. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు, మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. రోజు 3 కాలాల్లో జపిస్తే 4 వేదాలు చదివిన ఫలితము అని చెప్పారు. 4 రోజుల పాటు రోజు సహస్ర గాయత్రి చేస్తే పాము కుబుషం నుంచి నెమ్మదిగా ఎలా విడిపడుతుందో అలా మహాపాపాల నుంచి మానవుడు విముక్తి చెందుతాడు. 1 సంవత్సరం జపిస్తే జన్మజన్మల పాపం పోతుంది, మోక్షానికి దగ్గరవుతాడు అని చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే ఆఖరి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి కదా, దానికి అర్థం మా బుద్ధుల్ని ప్రేరేపించు అని. గాయత్రి జపం చేస్తూ ఉంటే మన బుద్ధి ఆ దేవతాశక్తి చేతిలోకి వెళ్ళి మనం తీసుకునే నిర్ణయాలు మన సొంతవి కాకుండా అమ్మవారి నిర్ణయాల కింద మారుతాయి. అందుకే గాయత్రి ఉపాసన చేసే మహనీయులు ఎవరైనా ఒక మాట అంటే అది జరిగి తీరుతుంది. కారణం ఇదే, ఆ వాళ్ళ నోటి వెంట మాట పలికించేది కూడా పరదేవతే. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి కదా, ప్రతి 1000 శ్లోకాలకి తర్వాత వచ్చే అక్షరం గాయత్రిలో ఒక అక్షరం లాగా వాల్మీకి మహర్షి రామాయణ శ్లోకాల్ని కూర్పు చేశారు. వాటిలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతా శక్తి ఉంది. ఉదాహరణకి తత్ అనే దానికి అగ్ని, సాకి వాయువు, ఇలా వెళ్తే ఆఖర్లో వచ్చే చో, ద, యాత్ అనే 3 అక్షరాలకి రుద్రుడు, బ్రహ్మ, విష్ణువు అధిదేవతలు. ఇలా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మహాశక్తి. అందుకే చూడండి, గాయత్రి మంత్రం తీవ్రంగా చేసిన మహనీయుల్ని చూస్తే మీరు ఎంత పెద్ద వయస్సు వచ్చినా ఉత్సాహంగా అద్భుతమైన జ్ఞానశక్తితో చూడగానే పాదాక్రాంతం చేసుకునే ముఖవర్చస్సుతో ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విశేషాలు. ఒక్క మాటలో చెప్పాలంటే గాయత్రి ఛాయలో కూర్చున్న మనిషి కల్పవృక్షపు ఛాయలో బ్రహ్మాస్త్రాన్ని, పరశువేదిని, కామధేనువుని పక్కన పెట్టుకుని కూర్చున్నట్టే అని పెద్దవాళ్ళు చెప్పారు. అది ఆ మంత్రానికి ఉన్న శక్తి. మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఏమిటంటే ఇంతటి మహామంత్రాన్ని